పాటు నార్త్ ఇండియాలో కొన్నాళ్ల పాటు సప్నా దీదీ అలియాస్ అష్రఫ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒక సాధారణ మహిళ ఎలా రెబెల్ గా మారింది, అందుకు వెనుక జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఇప్పటికీ ఆసక్తికరమే. ముంబైలో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో సప్నా దీదీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. కొందరు ఆమెను విమర్శిస్తే మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా మాట్లాడేవారు ఉంటారు. ఎంతటి గొప్పవారు అయినప్పటికీ కూడా కొంతమందికి అయినా ఏదో ఒక సమయంలో ఇబ్బంది కలిగించడం అనేది జరుగుతుంది. ఆ కారణం వల్లే సప్నా దీదీని కొందరు విమర్శిస్తారని, ఆమెను ఇష్టపడేవారు, ఆమెకు మద్దతుగా నిలిచిన వారు ఎక్కువ మంది ఉంటారని అంటారు. ఇప్పుడు మరోసారి సప్నా దీదీ గురించి చర్చ మొదలైంది. ఆమె జీవితం అంటూ ఒక సినిమా రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ సినిమాపై పడింది. సప్నా దీదీని ఇష్టపడే వారు మాత్రమే కాకుండా ఆమెను వ్యతిరేకించే వారు కూడా సినిమా విషయంలో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆమెను గురించి సినిమాలో ఎలా చూపిస్తారా అనే చర్చ ఇప్పటికే ప్రారంభమైంది. ఓ రోమియో అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సప్నా దీదీ పాత్రను క్రియేట్ చేశారనే ప్రచారం బాలీవుడ్ లో జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. కానీ పబ్లిసిటీ కోసం ఆమె పేరును ఇప్పటికే లీక్ చేయడం జరిగింది అనేది కొందరి మాట. మొత్తానికి సప్నా దీదీ పాత్ర విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో సినిమా నుంచి వచ్చిన ఒక పోస్టర్ మరింతగా చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టర్లో తృప్తి డిమ్రీ, షాహిద్ కపూర్ల మధ్య లిప్ కిస్ ఉండటంతో సప్నా దీదీ విషయాన్ని ఈ సినిమాలో ఎలా చూపించాలని దర్శకుడు అనుకుంటున్నాడు అర్థం కావడం లేదు అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై అంటూ పేరు దక్కించుకున్న సప్నా దీదీని ఇలా రొమాంటిక్ పాత్రలో చూపించడం అంటే ఖచ్చితంగా ఆమె జీవితాన్ని వక్రీకరించి చూపించడం అవుతుంది అంటూ చాలా మంది ఆమె మద్దతుదారులు చెప్తూ ఉన్నారు. సప్నా దీదీ యొక్క భర్త మొహమ్మద్ విమానాశ్రయంలో దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ కారణంగా హత్యకు గురి అయ్యాడు అనేది అందరికీ తెలిసిన విషయం. భర్త హత్య కారణంగా అప్పటి వరకు సాధారణ మహిళగా ఉన్న అష్రఫ్ ఖాన్ అనూహ్యంగా సప్నా దీదీగా మారి మొత్తం ముంబై అండర్ వరల్డ్ ను తన గుప్పిట పెట్టుకునే ప్రయత్నం చేసింది. అందుకోసం ఆమె చాలా దారుణాలు చేసింది అనేది కొందరి ఆరోపణ. ఆమె తన భర్త మృతికి ప్రతీకారం తీర్చుకోవాలి అని కాకుండా మరింతగా ముంబై అండర్ వరల్డ్ కంట్రోల్లోకి వెళ్లకుండా చూసింది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి సప్నా దీదీ ముంబై అండర్ వరల్డ్ ను కొన్నాళ్ల పాటు శాసించింది. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను చాలా పవర్ఫుల్ గా తీయాల్సింది పోయి ఇలా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నట్లుగా చూపించడం ఏంటి అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలోని తృప్తి డిమ్రీ పాత్ర కనుక సప్నా దీదీ పాత్రను పోలి ఉండి ఆమె జీవితంతో సంబంధం ఉన్న పాత్ర అయితే ఖచ్చితంగా ఆ ముద్దు సీన్ సినిమాలో ఉండటానికి వీలు లేదు అంటూ చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సప్నా దీదీ వంటి వ్యక్తి సినిమాను ఇలా రొమాంటిక్ మూవీగా తీయడం కరెక్ట్ కాదని, ఇలాంటి సీన్స్ ఆమె పాత్రకు సరికాదనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సినిమా తుది ఎడిట్ లో ఆ సీన్ ఉంటుందా? విడుదల సమయంకు ఇంకా ఎన్ని వివాదాలను ఈ సినిమా మూట కట్టుకోవాల్సి వస్తుందో అనేది వేచి చూడాల్సిందే.